హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము బళ్ళారి సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజ్ ఏ ఊరన్నా? రాయపురం అనే విలేజ్లో ఉన్నాము. సో రాయపురంలో విలేజ్లో ఉన్నాము. మీ పేరన్నా? రమేష్. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారు? 3 ఎకరాలు. ప్రజెంట్ ఇది ఏ రకం? ఇది రబ్బీ. ఓకే, సో దీనికి గాను ఏం ప్రాబ్లం వచ్చి ఉండే, దీనికి ఏ మందు స్ప్రే చేశారు మీరు? సార్ ఇది ఫస్ట్ నెల్లి ముడత అవన్నీ ఎక్కువ ఉండే, ట్రాజెంట్ కొట్టినప్పుడు బాగా అయింది సార్. ట్రాజెంట కొట్టినారు. నల్లి అంటే పూతలో నల్లి ఉండే? పూల నల్లి ఫుల్ ఉంది సార్. పూతల నల్లి ఫుల్ ఉండే సార్. ఓకే, ఒకసారి మీరు గమనించండి. దగ్గర మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది? ఇది 7 రోజులు అయింది సార్. 7 రోజులు అవుతా ఉంది. సో మీరు గమనించండి ఒకసారి, పూతలో అంతకుముందు ఎంత నల్లి ఎన్ని ఉండే? అంతకుముందు ఫుల్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, పూతలో నీట్గా కనిపిస్తూ ఉంది. రైతు స్ప్రే చేసి దగ్గర ఒక 7 రోజులు అవుతా ఉంది. పూత బ్లాక్గా కనిపిస్తూ ఉంది. నల్లి మొత్తం నాకేసినటువంటి సిచ్యువేషను. ఇప్పుడు క్లీన్ అయిపోయిందా? క్లీన్ అయిపోయింది. ముదురు క్లీన్ అవుతా ఉందా? అంత ముందు ఏమైనా కొనలు మాడినాయా? కొనలు మాడింది సార్. కొనలు మాడింది, మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. మీరు గమనించండి ఒకసారి, నల్ల తామర వచ్చి మొత్తం ఇలా ముడుచుకొని వచ్చినటువంటి సిచ్యువేషన్ నుంచి నల్ల తామర కంట్రోల్ అయ్యి ఎర్రనల్లి కంట్రోల్ అయ్యి ఇప్పుడు మీరు చిగురు ఒకసారి చూడండి, చాలా నీట్గా కనిపిస్తూ ఉంది. ఏమన్నా ఇది దీనికి వచ్చిందేనా, అంత ముందు వచ్చిందా? దీనికి వచ్చిందా సార్? ఏమి దీనికి వచ్చింది, బాగా గ్రోత్. ట్రాజెంట్ కొట్టినప్పుడు బాగా వచ్చింది. గ్రోత్ వచ్చింది, కాపు వచ్చింది, బాగా నీట్గా ఉంది సార్. పూత వస్తూ ఉంది. పిందె కూడా పెడుతుంది. ఓకే, మీరు ఒకసారి గమనించండి. పిందె సాగుతూ ఉంది ఇమ్మీడియట్గా. పైన గ్రోత్ వస్తూ ఉంది, మాడిపోయినటువంటి చేను చిగురు వస్తూ ఉంది, దాంతోపాటు పూత కనిపిస్తూ ఉంది. పూత చూడండి ఒకసారి. ఇది ఎన్ని వారం రోజులు అవుతా ఉంది? 4 రోజులు. మీరే స్ప్రే చేశారా, ఇంకా వేరే రైతులు స్ప్రే చేశారా? నానే సార్ ఫస్ట్ తెచ్చింది. మీరే తెచ్చారా? ఇక్కడ రాయపురం అనే విలేజ్ లో. బాగుందా అండి పెద్ద మనిషి? మీకేమన్నా ఎలా అనిపించింది? అంత ముందు ఎలా ఉండే పంట? బాగా అనిపించింది. బాగా గ్రోత్ ఎట్లా వచ్చింది, కాపు ఎట్లా వచ్చింది. అంత ముందు ఎలా ఉండే స్ప్రే చేయకముందు? ముదురు ఉండే, నల్లి ఉండేనా? అంత ముందు ఇలా ఉండే. ఇగో ఇక్కడ మీరు గమనించినట్లయితే దీని మీద మందు పడలేదు. ఇలా ఉండే, కొనలు మాడిపోయి ఉండే మొత్తము. ఆ మాడిపోయి ఉన్న సిచ్యువేషన్ నుంచి ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత ఇగో ఇలా చిగురు వచ్చింది, నీట్గా అయిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకసారి తేడా గమనించండి. ఇక్కడ మందు పడలేదు, దీని మీద కొమ్మకుంది కొమ్మ. ఇది వచ్చేసి మందు పడ్డది, చాలా నీట్గా వచ్చింది. దాంతోపాటు పూత వస్తూ ఉంది, గనుపులు వస్తూ ఉన్నాయి. చూడండి, ఇగో ఇక్కడ ఒక్కటి కనిపిస్తూ ఉంది పూతలో పురుగు. మీరు గమనించినట్లయితే ఒక్కటి కనిపిస్తూ ఉంది, మిగతా వాటిలో లేదు. ఇది మందు పడలేదు, కొనలు మాడిపోయింది. ఇది మందు పడ్డది, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కనపడతా ఉంది. ఇది మనకి ట్రాజెంటా రిజల్ట్ అండి. రైతు రాయపుర బళ్ళారి సరౌండింగ్లో ఉన్న రైతు. ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే నల్ల తామర అధికంగా ఉధృతి పెరుగుతూ ఉంది. ఈ టైంలో దీనికి ట్రాజెంటా బాగా పనిచేస్తూ ఉందని చెప్పేసి రైతు